కోవిడ్ మన జీవితంలో ఒక భయాన్ని వదిలేసింది. హాస్పిటల్లో కారిడార్లు, ఆక్సిజన్ శబ్దాలు, బయట ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యుల నిశ్శబ్దం. ఇవి ఇప్పటికీ మనల్ని వదల్లేదు. కోవిడ్ పోయిందని అనుకున్నాం కానీ, వైరస్ అనే మాట ఇప్పటికీ మన మైండ్ని అలర్ట్ చేస్తూనే ఉంది. ఈ రోజుల్లో మళ్లీ ఒక పేరు వినిపిస్తోంది: నిపా వైరస్. ఇది సాధారణ వైరల్ ఫీవర్ లాంటిది కాదు. నిర్లక్ష్యంగా తీసుకునే వైరస్ కూడా కాదు. నిపా వైరస్ ప్రధానంగా పండ్లు తినే గబ్బిలాల నుంచి వ్యాపిస్తుంది. వాటి లాలాజలం లేదా మూత్రంతో కలుషితమైన పండ్ల ద్వారా సోకిన వ్యక్తితో దగ్గర పరిచయం ఉంటే మనిషి నుంచి మనిషికి కూడా వ్యాపించే అవకాశం ఉంది. మొదట్లో లక్షణాలు చాలా నార్మల్గానే ఉంటాయి. వైరల్ ఫీవర్లా జ్వరం, తలనొప్పి, వాంతులు. ఈ దశలో చాలామంది సాధారణ ఫీవరే అని లైట్గా తీసుకుంటారు. కాని సమయం గడిచే కొద్దీ ఇదే వైరస్ మెదడుపై దాడి చేస్తుంది. అప్పుడు పరిస్థితి చాలా సీరియస్ అవుతుంది. నిజం చెప్పాలంటే నిపా వైరస్కి ప్రత్యేకమైన మందు లేదు. సమయానికి హాస్పిటల్కి వెళ్లడం, సమయానికి చికిత్స తీసుకోవడమే జీవితాన్ని కాపాడగలదు. అందుకే సగం తిన్న పండ్లు తినకండి. అస్వస్థంగా ఉన్నవాళ్లతో దూరం పాటించండి. శుభ్రతను లైట్గా తీసుకోకండి. భయాన్ని పంచకండి. అవగాహనను పంచండి. మీ ఒక్క షేర్ ఒకరి జీవితాన్ని కాపాడొచ్చు.